అవధాని గారు వచ్చారా అమ్మా? వచ్చారు నాన్న. నువ్వు సిరికి సంబంధం చూడమన్నావంట కదా, ఆ విషయం చెప్పడానికి వచ్చారు. అవునమ్మా, నేను మొన్న మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు సిరికి సంబంధం చూడమన్నాను. అవధాని గారు వారం క్రితం ఈ విషయం నాతో చెప్పారు. నా స్నేహితుల ద్వారా అబ్బాయి వాళ్ళ గురించి తెలుసుకున్నా. చాలా మంచి కుటుంబం అని తెలిసింది. సరే నాన్న, మీ నాన్నగారు వచ్చిన తర్వాత ఆయనకి చెప్తాను. సరే ఉంటా అని ఫోన్ పెట్టేశా. ఈలోపు సిరి వాళ్ళ నాన్నగారు రానే వచ్చారు. నాన్నగారు మీకు భోజనం వడ్డించినా అని సిరి అడుగుతుంది. సరే వడ్డించు అని అన్నారు. అమ్మ నువ్వురా, నీకు కూడా భోజనం వడ్డిస్తా అని సిరి అంది. వద్దు సిరి, నాకు ఆకలిగా లేదు. ఏమ్మా ఎందుకు వద్దు? సిరి వాళ్ళ నాన్నగారు వచ్చి భోజనం దగ్గర కూర్చున్నారు. ఎందుకు వద్దని కానీ, ఏ ఒంట్లో బాగాలేదని కానీ అడగలేదు. ఆయన అడుగుతారని కూడా నేను ఎప్పుడు ఎదురు చూడలేదు. మొదటి నుంచి కూడా సర్దుకుపోవడం అలవాటైంది. సిరి వాళ్ళ నాన్నగారు భోజనం దగ్గర కూర్చోగానే ఒక పక్క వాళ్ళ అమ్మగారు, ఇంకో పక్క వాళ్ళ నాన్నగారు కూర్చొని అవధాని గారు తెచ్చిన సంబంధం గురించి చెప్తున్నారు. అత్తగారు నా వైపు తిరిగి, ఏం భారతి నువ్వేం మాట్లాడకుండా అలాగే ఉండిపోయావు అని అంటే, అప్పుడు వంశీ నాతో చెప్పిన విషయాలు ఆయనతో చెప్పాను. సరే అయితే రేపు పెళ్లి చూపులకు రమ్మని వంశీతో చెప్పు. అయితే నేను వెళ్ళి అన్నయ్యకు వదినమ్మకు చెప్పేసి వస్తాను. ఈలోగా మీ తమ్ముడికి కూడా చెప్పని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు.